మీడియా మిత్రులు నమస్కారం. ఈరోజు ఒరిస్సా అలాగే కర్ణాటక చెందినటువంటి మా అగ్రిగోల్డ్ అసోసియేషన్ పెద్దలు పోలీస్ హెడ్ క్వార్టర్లోకి వచ్చి సిఐడి డీజీపీ రవిశంకర్ అయ్యన్నార్ గారు అలాగే నోడల్ అధికారి ఎస్పీ ఈశ్వర్ గారికి వినతి పత్రాలు ఇచ్చి ఈ 8 రాష్ట్రాల్లో ఉన్న బాధితులకి పూర్తి న్యాయం జరిగే విధంగా తోడ్పడమని కోరాము. 8 రాష్ట్రాల్లో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్లతోటి మన రాష్ట్ర 5 మంత్రులతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం డిపార్ట్మెంట్కి కోఆర్డినేట్ చేసుకోమని ఆదేశాలు ఇచ్చింది. మంచి అధికారులు సిఐడిలో కూడా ఉన్నారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా మేము ప్రత్యేక అభినందనలు తెలియచేయాలి. 6 మాసాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి బాధితులందరికీ కూడా సొమ్ము చెల్లించడానికి కృతనిశ్చయంతో గత 2 క్యాబినెట్ మీటింగుల్లో కూడా చెప్పారు. గత ప్రభుత్వం 906 కోట్లు 20,000 లోపున్న 10,43,000 మందికి ఇచ్చింది. కానీ 6 మాసాల్లో మొత్తం కంప్లీట్ చేస్తామని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కానీ ఆ తర్వాత ఆయన పట్టించుకోలేకపోయారు. ఈ ప్రభుత్వం మా ఆందోళన ఫలితంగా మేనిఫెస్టోలో పెట్టి త్వరితగతిన చేయడానికి ప్రయత్నం చేస్తుంది. మేము మార్చి 2 నుండి 6వ తారీఖు దాకా విజయవాడలో ఆమరణ దీక్ష చేశాం. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు 2 మాసాల్లో ఓ కొలికి తీసుకురావడానికి నాకు టైం ఏంటని వారు కోరి కుటుంబరావు గారిని వర్ల రామయ్య గారిని దీక్షలు విరమింప చేయడానికి పంపించారు. ఆ మేరకి ఈ ప్రక్రియ వేగవంతం జరుగుతుంది. 8 రాష్ట్రాల్లో కూడా ఒక్క బాధితుడు నష్టపోకూడదు. నేను ఈ సందర్భంగా ప్రభుత్వం ఏదైనప్పటికీ వారి యొక్క ఆలోచన సామాన్యుల పక్షాన ఉండాలి. కానీ ఈనాడు అగ్రిగోల్డ్ యాజమాన్యం వాళ్ళ కుట్రల్ని కొనసాగిస్తుంది. కనిగిరి తదితర ప్రాంతాల్లో ఆస్తులు అమ్ముకుంది, ఓసూరులో ఆస్తులు అమ్ముకుంది. రిజిస్ట్రార్ ఆఫీసు యాజమాన్యము బ్యాంకులు కలిసి పేదల డబ్బుతో కొన్న హాయ్లాండ్ లాంటి వాటిని బ్యాంకుల్లో కుదవబెట్టి లోను తీసుకుంటే సర్ఫేస్ యాక్ట్ పేరుతో బ్యాంకులతో లాలు చేయి రిజిస్టర్ ఆఫీసులో లంచాలు ఇచ్చి ఆక్షన్ పెట్టి తూతు మంత్రం చేసి కొన్ని ఆస్తుల్ని బ్యాంకులకి స్వాధీనం చేసింది యాజమాన్యం. అటువంటి యాజమాన్యం వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద బంధువుల పేరు మీద ఉన్న ఆస్తుల జాబితా కొన్ని ఇచ్చాము. వాటిని నిన్న కొన్నిటిని జప్తు చేయడానికి కూడా నిన్న సిఐడి స్వీకారం చుట్టింది. ఇంకా వాళ్ళ కుటుంబాల పేరు మీద ఉన్న ఆస్తులన్నీ కూడా పేదల డబ్బే. వాళ్ళు తిరిగే కార్లు పేదలయ్యే, వాళ్ళు ఉన్న ఇళ్ళు పేదల డబ్బే. అందువల్ల ఈ అగ్రిగోల్డ్ యాజమాన్యానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా నేను నడిచే దేవుణ్ణి అని అవ్వ వెంకటరామారావు అవ్వ సీతారామారావులు చెప్పుకున్నారు. వాళ్ళు నిజంగా నడిచే దేవుళ్ళు అయితే 12 ఏళ్ల తర్వాత అయినా సరే అగ్రిగోల్డ్ బాధితులకి బహిరంగంగా క్షమాపణ చెప్పి కోర్టులో ఉన్న కేసులు విత్డ్రా చేసుకొని వారు దాచిన ఆస్తులన్నింటినీ సిఐడి కానీ 5 మంత్రుల కమిటీకి కానీ లేదు ముఖ్యమంత్రికి కానీ అప్పచెప్పాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. మేము జాగరూకతతో ఉంటాము. చివరి రూపాయి చివరి బాధితుడికి చేరేదాకా మా అసోసియేషను బాధితుల పక్షాన నిలబడుతుందని మరోసారి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మీడియా